హరిహర వీరమల్లు ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇవాళ నెరవేరింది. ఎందుకంటే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకునే ముందు బాబాయ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈసారి అయితే ట్రైలర్ వచ్చింది కాబట్టి 99.9% రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది. ఇక పవన్ అన్న లుక్స్ ఇంతకు ముందు టీజర్ లో ఫస్ట్ లుక్ లో ఒకే కాస్ట్యూమ్ ఒకే లుక్ చూపించారు. దీంట్లో గడ్డం ఉన్న లుక్ మీసాలున్న లుక్ సూపర్ ఉన్నాయి. ఇక హీరోయిన్ గా నిధి అగర్వాల్ కొంచెం చూపించిన బాగుంది. ఆ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సిజి విఎఫ్ఎక్స్ విజువల్ గా ఎక్స్ట్రీమ్ గా చూపిస్తున్నారు బాబాయ్. యాక్చువల్లీ ట్రైలర్ చూసాక నాకు ఒకటి అనిపించింది, ఇంత స్టఫ్ పెట్టుకొని ఏంది వదలలేదు ఇంతకు ముందు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏం చూపించాలనుకున్నారో ట్రైలర్ లో అయితే చాలా బాగా చూపించారు. ఎంటైర్ ఆ ఖజానా, ఆ కోహినూరు వజ్రం, ఔరంగజేబు కాలానికి వెళ్ళారు, హరిహర వీరమల్లు, ఆ దారి దోపిడి చాలా ఇన్క్లూడ్ అయి ఉన్నట్టు కనపడుతుంది బాబాయ్ హరిహర వీరమల్లు ట్రైలర్ లో. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకోటి, పవన్ అన్న నుండి ఈ టైప్ ఆఫ్ జానర్ ఫస్ట్ టైం రావడం, అందులో పవన్ అన్న లుక్స్ గానీ ఆ కాస్ట్యూమ్ చాలా బాగున్నాయి. ఇంకోటి, పవన్ అన్న డైలాగ్స్ ఫ్యాన్స్ కి మామూలుగా లేవు. అంటే వినాలి, వీరమన్నులు వినాలి, ఇవన్నీ బేలే ఉన్నాయి బాబాయ్. ఇక మన బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తున్నట్టు కనపడుతుంది. ఓవరాల్ గా విఎఫ్ఎక్స్ గానీ ఆ సెట్ వరకు ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి బాబాయ్. మెయిన్ గా గుర్రపు స్వారీలు గానీ ఆ చుట్టూ ఉన్న కథ బాగా చూపిస్తున్నారు మనకి. ఇక ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ సూపర్ కనపడుతుంది. ఇక పొలిటికల్ డైలాగ్ ని బేస్ చేసుకొని ఈ సినిమాలో ఫ్యాన్స్ స్టఫ్ డైలాగులు చాలా ఉన్నాయి. ఒకళ్ళేమో రావద్దంటున్నారు, ఒకళ్ళేమో రావాలంటే కోరుకోవద్దు అనుకుంటున్నారు. ఇవి అన్ని మిక్సడ్ చేసి సూపర్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా మ్యూజిక్ అయితే కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. బట్ సినిమా చూశాక ఎలా ఉంటుందో నేను చెప్పలేను, ఎందుకంటే సినిమా చూశాక చెప్తా కాబట్టి. ఇక మ్యూజిక్ వచ్చేసి కొంచెం ఆ కథకు తగ్గట్టే మూవ్ అవుతున్నా అంత ఎఫెక్టివ్ గా బూస్ట్ గా అనిపించలేదు బాబాయ్. ఇక సినిమాటోగ్రఫీ స్టైల్ చాలా బాగుంది. మరి క్రిష్ జాగర్లమూడి తర్వాత ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నారు. కానీ ఈ సినిమా మొత్తం ట్రైలర్ చూస్తుంటే క్రిష్ జాగర్లమూడి తీసిన స్టఫ్ కనపడుతుంది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఆల్రెడీ చూసాం కదా. సో ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే చాలా బాగుంది బాబాయ్. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ సూపర్ ఉంది. ఇక ఆ కోహినూరు వజ్రం గురించి ఏ రేంజ్ లో అంటే ఒక దారి దోపిడి కూడా కోహినూరు వజ్రం గురించి చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి తెలియని స్టోరీని యాడ్ చేస్తారని చెప్పారు. ఇక ట్రైలర్ పరంగా బానే ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా, అమ్మో బానే ఉందయ్యో, బాహుబలి అంత లెవెల్లో ఉంది అనిపించేలా హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ చేశారు. ఆ విజువల్స్ గానీ ఆ ఫైట్ సీన్స్, ఇక లాస్ట్ లో గుర్రపు మీద సారీతో ఇలా వస్తాడు కదా, అది బెలే ఉంది. గడ్డం లుక్ అయితే పవన్ అన్నది పంజా తర్వాత ఇది సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఓజీలో కూడా వస్తుందిలే. ఇక స్టార్టింగ్ అర్జున్ దాస్ డైలాగ్ తో గంభీరంగా బలే ఉందబ్బా, బాగుంది. ఇక విజువల్స్ కోసమే ఇన్ని రోజులు తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సెట్ వర్క్ ని సీజీ వర్క్ గా మార్చి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ యాడ్ చేయాలి కదా, అవైతే కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి బాబాయ్. ఇక స్టోరీ పరంగా అయితే హిందువులని మా ఔరంగజేబు వాళ్ళు ఎలా హింసించారో వాళ్ళని పోరాడడానికి ఒక వీరుడు వస్తాడు. ఆ వీరుడే మన వీరమల్లు హరిహర వీరమల్లుగా మారతాడు. అండ్ ప్రజల్ని కాపాడడానికి దారి దోపిడి ఒక దొంగగా కూడా హరిహర వీరమల్లు మారతారని కొంచెం కథలో కనిపిస్తుంది. బట్ ఇది నిజమో కాదో సినిమా మొత్తం చూసాకే తెలుస్తుంది. బట్ ఒక వీరుడు కథ, హిందువులు స్వతంత్రంగా జీవించడానికి ఒక వీరుడు వస్తాడు. ఆ వీరుడు కథలాగానే ఈ ట్రైలర్ అయితే కనపడుతుంది. మెయిన్ గా ఔరంగజేబు కాలానికి వెళ్లి ఈ సినిమా చూపిస్తున్నారు. అండ్ కోహినూరు వజ్రం స్టోరీ కూడా యాడ్ చేశారు. మరి ఏ రేంజ్ స్టఫ్ ఇది ముందు ముందు అర్థమవుద్ది. ఇక యాక్టర్స్ పరంగా మన సుబ్బరాజ్ ఉన్నారు, సునీల్ ఉన్నారు, సత్యరాజ్ ఉన్నారు. చాలా మంది యాక్టర్స్ బాగున్నాయి బాబాయ్. ఇక పవన్ అన్న స్వాగ్ అయితే సూపర్ ఉంది. హరిహర వీరమల్లు రిలీజ్ అయితే పవన్ అన్న ఫ్యాన్స్ ఖుషి కాదయ్యా. ఆ రోజు నాకు తెలిసి గవర్నమెంట్ సెలవు ఇస్తారేమో. ఎందుకంటే అప్పుడెప్పుడో చూసాం అన్నని భీమలా నాయకప్పుడు. ఇక ఎలక్షన్ల తర్వాత ఇప్పుడే కదా మాక్సిమం రఫ్ ఆడిస్తారబ్బా. హరిహర వీరమల్లు హిట్టో ఫ్లాపో పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా సినిమాకి థియేటర్ కి వెళ్ళడం పరంగా 100% రాసుకోండి, చింపి పారేస్తారు. ఇక ట్రైలర్ లో అయితే బాణాలన్నీ వస్తుంటే మొత్తం కర్రతో కొడతాడు కదా, ఆ సీన్ అయితే భలే ఉంది. అందులో అన్నయ్యకి కరాటే బాగా వచ్చు కదా, దీనికోసం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి మరీ చేశారంట. ఎక్స్ట్రీమ్ గా ఉంది. ఇక ట్రైలర్ లాస్ట్ లో రక్తం చిమ్మిచ్చి పడే సీన్ అయితే సూపర్ ఉందబ్బా, మామూలుగా లేదు అసలు. మరి ఈ నెలలో అయితే రిలీజ్ అవుతుంది, పక్కా రిలీజ్ అయిద్దని అందరం ఆశిద్దాం. వెళ్తే మాత్రం బొమ్మ ఆడాల్సిందే, స్టాంప్ గుద్దుతారు పవన్ అన్న. ఇక ఈ ట్రైలర్ మీరు చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం.